ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్న ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు 30,000 మంది సైన్యాన్ని పంపాడు. నిన్న దేశంలో ఓ భారీ బీచ్ రిసార్టును ప్రారంభించి ఔరా అనిపించాడు. ఇప్పుడు కిమ్ గురించి మరో భయంకరమైన వార్త బయటకు వచ్చింది. సొంత ప్రజలను ఎలుకలు, కోతుల కంటే కిమ్ అధ్వానంగా చూస్తున్నాడు. తాను వాడాలనుకున్న ఔషధాలను ప్రజలపై ప్రయోగిస్తున్నాడు. ప్రజల్లో మంచి ఫలితం కనిపిస్తేనే తాను వాడాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకు కిమ్ వాడాలనుకున్న మందులు ఏమిటి? ఎందుకు ప్రజలపై ఆ మందులను వాడుతున్నాడు? వాచ్ ది స్టోరీ. ఉత్తర కొరియాలను టెన్షన్ పెడుతున్న కిమ్. ప్రజలపై మందులు ప్రయోగిస్తున్న డిక్టేటర్. కిమ్లో ఎందుకు భయం మొదలైంది? కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లు తయారు చేసి తొలుత ఎలుకలు, కోతులపైన ప్రయోగిస్తారు. అందుకోసం పెద్ద ఎత్తున ఎలుకలను, కోతులను చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఎందుకు కోతులు, ఎలుకలనే ఎంచుకుంటారు? బయాలజికల్ గా అవి మనుషులకు అతి దగ్గరగా ఉంటాయి. అందుకే ముందుగా డ్రగ్స్ ను వాటిపై ప్రయోగిస్తారు. వాటిలో ఫలితాలు సక్రమంగా వస్తే క్లినికల్ ట్రయల్స్ కు ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుంటారు. సదరు వ్యాక్సిన్, మెడిసిన్ దేనికి సంబంధించిందో ముందుగా అందుకు సంబంధించిన వాలంటీర్లను ఎంచుకుంటారు. వారికి అన్ని రకాలుగా వివరించి వారి సమ్మతం తీసుకుంటారు. ఆ తర్వాత డ్రగ్ ను వారిపై ప్రయోగిస్తారు. అది కూడా సక్సెస్ అయితే అప్పుడు డ్రగ్స్ ను మార్కెట్లోకి పంపుతారు. కానీ ఇలా మార్కెట్లోకి వచ్చిన డ్రగ్ ను ఓ దేశాధ్యక్షుడు అస్సలు నమ్మడం లేదు. అంటే ప్రజలు వాడే డ్రగ్స్ అయితే అతడికి పెద్దగా పట్టింపు లేదనుకోండి. తాను కూడా మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి వచ్చేసరికి ముందు దాని ఫలితాలను చూడాలని యత్నిస్తున్నాడు. అందుకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందు ప్రజలపై ప్రయోగించాలని అనుకున్నాడు. ఎందుకు ఎవరు అధ్యక్షుడు అంటే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. అయితే కిమ్ ఆరోగ్యానికి ఏమైంది? ఎందుకు అతడు మెడిసిన్ వాడాలని కోరుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు కిమ్ను పూర్తిగా చూడాల్సిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చైన్ స్మోకర్. మద్యం, సిగరెట్లకు అతడు బానిసయ్యాడు. దీనికి తోడు నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిమ్ నిత్యం బరువు పెరిగిపోతున్నాడు. ప్రస్తుతం కిమ్ బరువు 140 కేజీలకు చేరినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే తన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని అనుకున్నాడు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 8 మందిలో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వారంతా బరువును తగ్గించుకోవాలని యత్నిస్తున్నారు. కానీ శరీరం కష్టపడకుండానే బరువు తగ్గేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడానికి మందులను ఆశ్రయిస్తున్నారు. ఊబకాయం అనేది మెంటల్ గాను, ఆరోగ్యపరంగాను తీవ్రమైన ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. రక్తపోటు, డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవే ఉత్తర కొరియా అధ్యక్షుని కలవరపరుస్తున్నాయి. చాలా మంది ఆశించినట్టుగానే కిమ్ జాంగ్ ఉన్ కూడా బరువు తగ్గేందుకు ఔషధాలపై కన్నేశాడు. ఈ క్రమంలో కిమ్ కూడా విదేశాల్లోని వెయిట్ లాస్ మందుల కోసం అన్వేషిస్తున్నట్టు దక్షిణ కొరియా గూఢచర సంస్థ SIS వెల్లడించింది. నిజానికి కిమ్ ఈ ఒబెసిటీ ఔషధ అన్వేషణను రహస్యంగా నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే తన అధికారం పోతుందని కిమ్కు భయం. కిమ్ ఆరోగ్య సమస్యలు బయటకొస్తే దేశంలో తిరుగుబాటు మొదలవుతుందేమోనని కిమ్ భయం. నిజానికి ఉత్తర కొరియాలో అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇది వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని కిమ్ టెన్షన్ పడుతున్నాడు. అందుకే తన అనారోగ్యం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు. ఇక ఒబెసిటీ మెడిసిన్ కోసం ఎంత ఖర్చుకైనా రెడీ అంటున్నాడు కిమ్. ఏం చేసేందుకైనా సిద్ధమని సంకేతాలు ఇస్తున్నాడు. అయితే విదేశాల నుంచి తెచ్చిన డ్రగ్స్ ను నేరుగా వాడేందుకు కిమ్ భయపడుతున్నాడు. ముందు ఆ మందులను పరీక్షించాలని భావిస్తున్నాడు. అందుకోసం తనలాగే బరువు పెరిగి ఊబకాయంతో ఉన్నవారిని వెతుకుతున్నాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మద్యం, సిగరెట్లకు బానిసై నిద్రలేమితో బాధపడేవారిని కిమ్ ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాడు. విదేశాల నుంచి తెచ్చిన ఒబెసిటీ మందుల్ని ముందు వారిపై ప్రయోగిస్తున్నాడు. ఆ మందులతో సరైన ఫలితాలు వస్తేనే తాను వాడాలి అన్నది కిమ్ ప్లాన్ గా తెలుస్తోంది. అయితే 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండే కిమ్ 2021లో స్లిమ్ గా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు కూడా కిమ్ భారీగా బరువుతో ఉండేవాడు. ఆఖరికి నడవడానికి కూడా చేతికర్ర సాయం తీసుకున్నాడు. ఈ బరువును తగ్గించుకునేందుకు 2020 నుంచి కిమ్ బయట ప్రపంచానికి దూరంగా ఉండిపోయాడు. కిమ్ చనిపోయాడన్న ప్రచారం కూడా జరిగింది. కానీ స్లిమ్ గా కిమ్ బయటకొచ్చాడు. నిజానికి వెయిట్ లాస్ అయిన వాళ్ళు
ఆ తర్వాత ఆహార జాగ్రత్తలు, వ్యాయామ కసరత్తులు తప్పకుండా చేయాల్సిందే. వాటిని విస్మరిస్తే మళ్లీ బరువు పెరిగి మునుపటిలా మారడం ఖాయం. కిమ్ ఆహార నియమాలను పట్టించుకోలేదు. అందుకే ఇటీవల కిమ్ మళ్లీ బరువు పెరుగుతున్నాడు. అతడికి డయాబెటీస్, హై బీపీ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇటీవల బహిరంగ కార్యక్రమాల్లో కిమ్ ఎక్కువ దూరం నడిచిన దాఖలాలు లేవు. సాధ్యమైనంత వరకు కూర్చునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిమ్కు కీళ్ల సంబంధిత సమస్యలు కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి బరువు అధికంగా పెరగడంతో గుండె సంబంధిత వ్యాధులు సోకుతాయి. ఈ విషయమే ఉత్తర కొరియా అధ్యక్షుడికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం ఉంది. కిమ్ తండ్రి, తాత గుండె సంబంధిత వ్యాధులతోనే మృతి చెందారు. అందుకే ఎలాగైనా బరువు తగ్గాలని కిమ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం విదేశాల నుంచి మందులు తెప్పించి ప్రజలపై ప్రయోగిస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇలా ప్రజలపై ఔషధాలను ప్రయోగించడం ఉత్తర కొరియాలో కొత్తేమీ కాదు. గతంలో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా నొప్పి నివారణ మందుల్ని ముందుగా ప్రజలపైనే ప్రయోగించేవాడు. ఉత్తమ ఫలితాలు వస్తేనే తాను వాడేవాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబానికి సమస్య వస్తే ముందు ప్రజలే బలైపోతున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న కిమ్ ప్రజల బాగోగుల్ని మాత్రం పూర్తిగా విస్మరించాడు. నిత్యం ఆయుధాలను తయారు చేస్తూ అభివృద్ధిని గాలి కొదిలేశాడు. ఆయుధాల తయారీ కారణంగా ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విపరీతమైన ఆంక్షల్ని విధించింది. దీంతో ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారు. ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. కిమ్ మాత్రం ఇవేవి పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. కిమ్ తీరు ఉత్తర కొరియాలకు శాపంగా మారింది.